లిల్లా ఉత్తర క్రియలు. మా మాతృమూర్తి షేక్ అన్వర్ జాన్ గారు మార్చి 7వ తేదీ స్వర్గస్థులైనారు. వారి లిల్లా ఉత్తర క్రియలు మార్చి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6:45 నెల్లూరు హరనాథపురంలోని మా స్వగృహం నందు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 10 రోజుల పైగా బోట్ల వివాదం జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్లో ఉంచినటువంటి 4 కారైకల్ పాండిచ్చేరి స్టేట్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి బోట్ల విషయంలో రకరకాల వదంతులు రావడం, అందులో నా పేరు కూడా బయటకు తీసుకొచ్చి నేనేదో ఆ బోట్ల విషయంలో విడుదల కోసంగా నేను చేసినట్టుగా నా మీద అభియోగాలు, అదేవిధంగా నిరాధారమైనటువంటి విషయాలని నేను కూడా 10 రోజులుగా పైబడి చూస్తూ ఉన్నాను, మీడియా ద్వారా తెలుసుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే నాకు 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో నా బాధ్యతను నిర్వర్తించడానికి ఉంటూ లోకేష్ బాబు గారు సాగర్ డిఫెన్స్ అనే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇనాగరేషన్కి వారు నెల్లూరు కావలి నియోజకవర్గ జువ్వలదిన్నికి వచ్చినా కూడా నేను ముందు రోజు లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. నాకు పార్లమెంట్లో నేను ఒక్కనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ గారు ఉన్నా కూడా ఆయన ఆ రోజు ఏదో క్రికెట్ విషయం మీద ఆయన క్రికెట్ సెక్రటరీ నేషనల్కి, నేను అక్కడ ఉండాల్సి వస్తుంది, రాలేనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ నా పేరు నేను ఇప్పుడు మొట్టమొదటిగా మత్స్యకారుల కుటుంబాలకి నాకు 40 సంవత్సరాల పైబడి అవినాభావ సంబంధం ఉంది. నేను పుట్టిందే ఒక తీర ప్రాంత మత్స్యకారులు ఉండే ప్రాంతంలో. చిన్న వయసు నుంచి కూడా, అందులో మా తండ్రులు తాతల టైం నుంచి కూడా మత్స్యకారులతో ఒక అనుబంధం మా కుటుంబాలకి. ఏ చిన్న విషయం వచ్చినా కానీ మేము ఒకరొకరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అన్నదమ్ములుగా సంప్రదించుకొని మేము ముందుకు పోయేటువంటి పరిస్థితి ఆనవాయితీ మా మత్స్యకార గ్రామాల్లో, మా పల్లెటూరులో ఉండేటువంటి విషయం. అందులో నా రాజకీయ అభివృద్ధికి కానీ, నన్ను ఈ స్థాయిలో వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నానంటే మా మత్స్యకారు సోదరులు, వాళ్ళ అండదండలు. ఎప్పుడూ వివాదానికి పోయేటువంటి వ్యక్తిని కాదు నేను. ఏదన్నా ఉన్నా కూడా సర్దుకోపోయి నేనే ఒక అడుగు వెనకేసేటువంటి వ్యక్తిని. ఎందుకంటే గ్రామాల్లో చిచ్చు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది మా తల్లిదండ్రుల కాలం నుంచి చూస్తూ ఉన్నాం. అందులో మా ఊరు ఒకప్పుడు అన్నిటికీ ఈ తగాదాలకి నిలయమైనటువంటి ఊరు. మేము వచ్చిన తర్వాత, నేను కానీ సోదరుడు బేదా రవిచంద్ర కానీ, మా కుటుంబం వచ్చిన తర్వాత, సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు గతంలో జరిగినటువంటి ఎటువంటి వివాదాల మాదిరి ఈ రోజు వరకు లేనటువంటి పరిస్థితి మీరందరూ కూడా దయవుంచి గమనించాలి. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక డిసిప్లైన్డ్గా ఉండేటువంటి వ్యక్తిని. మాకు మత్స్యకారులకి ముఖ్యంగా నా విషయంలో ఊహించడానికి కూడా అలిగానటువంటి అపోహలు, అభియోగాలు మోపడం చాలా బాధాకరమైన, కానీ నాపై వచ్చినటువంటి నిందల్ని తెలియజేసుకో వాళ్ళకి వివరించి
అన్ని విషయాల్లో ఒక నిజాలు తేల్చాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా కలవడం జరుగుతుంది. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.